తెలంగాణ సమరంలో సంకేతాలు, సందేహాలు. 2004 ఎన్నికలు, విద్యుత్ ఉద్యమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వామపక్షాలతో కలిసి పోరాడిన నేపథ్యం. అదే కేంద్రంలో యూపీఏ రావడానికి దోహదం చేసింది. ఈ వాస్తవాలను విస్మరించిన కాంగ్రెస్ ఒంటెత్తు పోకడ ఎలాంటి ఫలితాలకు దారితీసేదీ చూడవలసిందే. అలాగే తెలంగాణ సెంటిమెంటు, తమ సంక్షేమ పథకాలు, హైదరాబాద్ అభివృద్ధి, దిగుబడి పెరుగుదల వంటి వాటితో పాటు ప్రజలు సారుకారునే విశ్వసిస్తారన్న బీఆర్ఎస్ ఆఖరి ఆశలు ఫలిస్తాయా? బీజేపీ పేరాసలను, పథకాలను ప్రజలు ఇప్పటికే విఫలం చేసినప్పటికీ ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితే వస్తే ఏదో రూపంలో బీజేపీ పట్టు బిగుస్తుందా అనేది కూడా ఫలితాలతో తేలాలి. ఇప్పటివరకు తెలుగు ప్రజలు అనిశ్చిత తీర్పులు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఆ వరవడే 2023లోనూ పునరావృతమవుతుందా? తెలంగాణతో సహా 5 రాష్ట్రాలలో పోలింగ్ ఈ నెలాఖరుతో ముగియనుంది. కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ కూడా ముగిసిపోగా మిగిలిన చోట్ల ప్రచారం 28తో పూర్తయి నవంబరు 30న ఓటేయడానికి ప్రజలు సంసిద్ధులవుతున్నారు. ఈ 2 రోజుల్లోనూ ప్రధానంగా తెలంగాణలో అన్ని పార్టీల అగ్రనాయకులు పర్యటించనుండటంతో ప్రచారం తారాస్థాయికి చేరుతుంది. క్రమేణా రూపుమారుతున్న ప్రచార పద్ధతులు, మీడియా, సోషల్ మీడియా సాధనాలు, నాయకుల పర్యటనలు అన్నీ హోరెత్తాయి. ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే దానిపై అనేక రకాల సర్వేలు వెలువడ్డాయి గాని ఇవేవీ ప్రభంజనం వస్తుందని చెప్పలేదు. పాలక పార్టీ బీఆర్ఎస్ గెలుస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పగా కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని 2-3 సర్వేలు చెప్పాయి. ఎన్నికల తేదీ దగ్గరైన కొద్దీ బీఆర్ఎస్ అనుకూల సర్వేలు జోరందుకున్నాయి. టీవీ చర్చలలోనూ, కార్యక్రమాలలోనూ మొత్తంపైన సర్వేలను తోసిపారేయడమేగాక ఇవన్నీ స్పాన్సర్డ్ అనే రీతిలో ఎదురుదాడి చేస్తున్నారు. కానీ పార్టీలుగా మాత్రం అనుకున్న వాళ్లను రంగంలోకి దింపి రోజుకు రోజు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే ప్రయత్నాలు ఆపింది లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ అనేదానిపై ఏకాభిప్రాయం ఉన్నా తేడా మాత్రం పెరిగిపోతున్న స్థితి. కాంగ్రెస్ ప్రభంజనం నెలకొందన్న కథనాలతో అతి విశ్వాసం పెంచుకున్న ఆ పార్టీ ఇప్పటికీ అంతే నమ్మకంతో ఉందా అనేది సందేహమే. ప్రచారపరంగా బీఆర్ఎస్కు కేసీఆర్, కేటీఆర్, హరీశ్లు ముగ్గురు 3 కోణాలలో ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ప్రచార భారం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే మోయవలసి వచ్చింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రమే కొంత తోడు నిలిచారు. ముఖ్యమంత్రి ఎవరనే జాబితాలో ఈ ఇద్దరి పేర్లే ముందుండడం కూడా వాస్తవం. మిగిలిన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వంటి వారెవరూ రాష్ట్ర వ్యాపితంగా పర్యటించడానికి సిద్ధం కాలేకపోయారు. వారి కుటుంబ సభ్యుల సీట్లలోనే దిగబడిపోయారు. నల్గొండ జిల్లా వంటి చోటికి రేవంత్ రావడాన్ని స్వాగతించింది కూడా లేదు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు కూడా రేవంత్ పైనే అస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ కర్ణాటక తరహా వాగ్దానాలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ ఉన్న పథకాల పెంపుతో పాటు కొన్ని కొత్త వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణ సాధన, అభివృద్ధి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నవీకరణ తమ వల్లనే జరిగిందని కాంగ్రెస్ వస్తే ఇదంతా కొట్టుకుపోతుందని బీఆర్ఎస్ ప్రధాన పల్లవిగా ఉంది. 30 మందికి పైగా పాత ఎమ్మెల్యేలను మార్చాలని అనేక సూచనలు వచ్చినా కేవలం 10 మందిని మాత్రమే కొత్తవాళ్లను తీసుకున్న కేసీఆర్ నిర్ణయం ప్రభావం ఎన్నికల తర్వాత గాని తెలియదు. కొత్తగా టికెట్టివ్వడానికి అవకాశం లేకున్నా బీఆర్ఎస్ పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దనరెడ్డి వంటి వారిని ఆఖరి క్షణంలో చేర్చుకుంది. విజయశాంతి వంటి వారి కాంగ్రెస్ ప్రవేశం కూడా అలాంటిదే. విధానపరమైన నిబద్ధత, రాజకీయ విలువలు లేకపోవడం వల్ల ఎన్నికల పోరాటం కాస్త పదవుల కోసం ఆరాటంగానే తయారైంది. క్రమేణా మారిన దృశ్యం. బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగే జాతీయ పోరాటంలో బీఆర్ఎస్ ఒక కీలక భాగస్వామి అవుతుందనే నమ్మకం మునుగోడు ఎన్నిక కలిగించింది. ఆ సమయంలోనే ఆపరేషన్ ఫామ్ హౌస్, లిక్కర్ స్కామ్ కేసు వంటివి రంగం మీదకు వచ్చాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైన తీవ్ర స్థాయిలో దాడి చేశారు. రకరకాల కథనాల మధ్య ఈ వాతావరణం మారిపోయింది. కేసీఆర్తో సహా ఆ పార్టీ నేతలు ఇండియా, బీజేపీల మధ్య సమదూరం సిద్ధాంతం తీసుకున్నారు. కాంగ్రెస్ మా ప్రధాన ప్రత్యర్థి గనక దానిపై కేంద్రీకరిస్తున్నామని చెప్పినా మోడీపై విమర్శ తగ్గించడం వాస్తవం. అయితే ఎన్నికల ప్రచారం చివరి దశలో మాత్రం దీన్ని కొంత సరిదిద్దుకుని తామెప్పుడూ లౌకిక పార్టీగానే ఉంటామని కేసీఆర్,
కేటీఆర్ ప్రత్యేకంగా ప్రకటించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆ మూలాలున్న వారి ఓట్ల ప్రభావం, కులపరమైన లెక్కలు నడిచినా ఆయనకు బెయిల్ రావడంతో అది తగ్గింది. ఉద్యోగాల భర్తీలో వెనకబాటే తమపై కొంత అసంతృప్తికి కారణమైందని బహిరంగంగానే వ్యాఖ్యానించిన కేటీఆర్ ఉద్యోగార్థులతో సహా వివిధ తరగతుల వారిని మోడీ తరహాలో ఇంటర్వ్యూలు చేస్తూ దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించారు. నిజానికి కేసీఆర్ గ్రామాలలో సభలు పెడుతుంటే కేటీఆర్ ఆ సభలతో పాటు నగరవాసులతో ఛానళ్లు, సోషల్ మీడియా ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం పెంచారు. మోడీ, అమిత్ షాతో సహా బీజేపీ నేతలు మాత్రం పాలక పార్టీపై దాడి కొనసాగించారు. మతతత్వ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ విద్వేషం రెచ్చగొట్టారు. కేసీఆర్ను అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు. ఏమైనా వారి టార్గెట్ కాంగ్రెస్ అనేది స్పష్టం. హంగ్ వస్తుందని, అప్పుడు తాము బీఆర్ఎస్ను లోబర్చుకుని చక్రం తిప్పాలని ఆశపడుతున్నారు. వారి ఎత్తుగడలు ఏమైనా అసలు కాంగ్రెస్ శిబిరంలోనే ఐక్యత లేకపోవడం, అనేక మంది ముఖ్యమంత్రులు ముందుకు రావడం షరామామూలుగా సాగుతున్నది. మజ్లిస్ నేత ఓవైసీ బీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని గట్టిగా ప్రకటించడమేగాక కాంగ్రెస్పై దాడి ఎక్కుపెట్టారు. పేలవంగా జనసేన విన్యాసాలు. ఏపీలో టీడీపీ నేస్తమైన పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీతో కలిసి 8 స్థానాల్లో పోటీ చేస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, మోడీ మూడోసారి ప్రధాని కావాలని భక్తి చాటుకుంటున్నారు. అయితే ప్రచారం కూడా చేయకపోగా మొక్కుబడి పోటీతో జనసేన ఇక్కడ పలచనవడమేగాక ఏపీలోనూ నష్టపోతుందనే మాట అందరి నోటా వస్తోంది. రిజర్వేషన్ వర్గీకరణ పేరిట మందకృష్ణ మోడీని దళితోద్ధారకుడిలా కీర్తించడం కూడా విమర్శకు గురైంది. బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను తన చుట్టూ తిప్పుకోవడం కనిపిస్తుండగా కాంగ్రెస్ ఆ విధమైన వైఖరి తీసుకోవడంలో విఫలమైంది. షర్మిల వైఎస్ఆర్టీపీ, ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్లను కూడా పోటీకి దూరంగా ఉంచింది. సిపిఐకి ఒక్క స్థానం మాత్రం ఇచ్చి పొత్తు పెట్టుకుంది. బీఆర్ఎస్గా పేరు మార్చుకుని జాతీయ పాత్ర నిర్వహిస్తామని హడావుడి చేసిన కేసీఆర్ తెలంగాణలో గెలవడం కోసం ప్రాంతీయ పార్టీగా పరిమితం చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ కేవలం కల్పితమైన హైప్ మాత్రమేనని, తాము పూర్తి ఆధిక్యతతో గెలుస్తామని చెబుతున్న బీఆర్ఎస్ హంగ్ వస్తే బీజేపీ మద్దతు తీసుకునేది లేదని మాత్రం చెప్పడం లేదు. మరో వంక కాంగ్రెస్లో కలిసిన మాజీ బీజేపీ నేతలేమో తమ నాయకులు కేసీఆర్తో రాజీ పడినందుకే తాము బయటకొచ్చామని ప్రకటిస్తున్నారు. సిపిఎం కీలక ప్రభావం. బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటానికి 19 స్థానాల్లో స్వంతంగా రంగంలోకి దిగిన సిపిఎం పోటీలు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఫలితాలను కీలకంగా ప్రభావితం చేస్తాయి. 3 శిబిరాల మధ్య స్వతంత్ర పాత్ర కాపాడుకుంటూ ఆత్మగౌరవం విధాన స్పష్టతతో ముందుకు పోవడం సిపిఐ పోటీ చేసే కొత్తగూడెంలో వారికే మద్దతునిస్తామని కూడా సిపిఎం చెప్పడం లౌకిక శక్తుల, వామపక్షవాదుల మన్నన పొందుతున్నది. కాగా ఇదేదో బీఆర్ఎస్ కోసం చేస్తున్నట్టు వచ్చిన ఒక వర్గం మీడియా చేసిన ప్రచారాన్ని సిపిఎం గట్టిగానే ఖండించింది. ఈ పరిస్థితికి కారణమైన బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఆయా చోట్ల ఓట్ల చీలిక పర్యవసానాలకు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. బీఎస్పీ కూడా రంగంలో ఉంది. కొల్లాపూర్లో బర్రెలక్క పోటీ మరో ప్రత్యేకతగా ఉంది. వీటన్నిటిపై ఓటర్లు ఎలా స్పందిస్తారో డిసెంబర్ 3న కానీ తేలదు. ఒంటెత్తు పోకడల మూల్యం. కేసీఆర్ ప్రభుత్వంపై అనేక విమర్శలు, తప్పొప్పులు ఉన్నా ఆయనను గద్దె దించాలని, కాంగ్రెస్కు అవకాశమివ్వాలని ప్రజలు దృఢ నిర్ణయంతో ఉన్నారా అనేదానిపై 2 రకాల వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకు ఉమ్మడిగా, విడిగా 9 ఎన్నికలు జరిగితే అందులో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 2004 ఎన్నికలు విద్యుత్ ఉద్యమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వామపక్షాలతో కలిసి పోరాడిన నేపథ్యం. అదే కేంద్రంలో యూపీఏ రావడానికి దోహదం చేసింది. ఈ వాస్తవాలను విస్మరించిన కాంగ్రెస్ ఒంటెత్తు పోకడ ఎలాంటి ఫలితాలకు దారితీసేది చూడవలసిందే. అలాగే తెలంగాణ సెంటిమెంటు, తమ సంక్షేమ పథకాలు, హైదరాబాద్ అభివృద్ధి, దిగుబడి పెరుగుదల వంటి వాటితో పాటు ప్రజలు సారుకారునే విశ్వసిస్తారన్న బీఆర్ఎస్ ఆఖరి ఆశలు ఫలిస్తాయా? బీజేపీ పేరాశలను,
పథకాలను ప్రజలు ఇప్పటికే విఫలం చేసినప్పటికీ ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితే వస్తే ఏదో రూపంలో బీజేపీ పట్టు బిగుస్తుందా అనేది కూడా ఫలితాలతో తేలాలి. ఇప్పటివరకు తెలుగు ప్రజలు అనిశ్చిత తీర్పులు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఆ వరవడే 2023లోనూ పునరావృతమవుతుందా?